హబక్కూకు ఇస్తున్నటువంటి సాక్ష్యము లేదా ఆయన ప్రార్థన, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులో లేకపోయినను, సారలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ప్రియులారా, ఇటువంటి గుండె నిబ్బరత మనకు కావాలి. యోబులాగా మనము చెప్పగలగాలి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ద స్టోరీ కంటిన్యూస్. అలా వెళ్తూ ఉంది. ఏ విషయంలో కూడా యోబు పాపము చెయ్యలేదు. 22వ వచనంలో చూసినట్లయితే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చెయ్యలేదు.